ఇప్పటి వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్లో ఏం జరుగుతున్నాయనే విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు మనం చాంద్రాయణగుట్టలో సిఆర్పిఎఫ్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాం. సిఆర్పిఎఫ్ అనేది కేవలం దేశ భద్రత కోసం కాకుండా దేశంలో ఎక్కడైతే అల్లరి జరుగుతాయో కమ్యూనల్ అవ్వచ్చు లేదా ఇంకా వేరే ఎలక్షన్ అయినా సిఆర్పిఎఫ్ లేనిది ఎక్కడ జరగదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సిఆర్పి బందోబస్తులు లేకుండా ఎన్నికలు జరగవంది నగ్న సత్యం. అలాంటి సిఆర్పిఎఫ్లో ఎక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు, సిఆర్పిఎఫ్లో ఉన్న సదరన్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్మెంట్ కోసం తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేయిస్తుంటారు. అంటే పోలీసులు అయితే ఏ విధంగా అయితే అదేవిధంగా నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్లకు ఉందో ఇక్కడ కూడా సిఆర్పిఎఫ్కి సంబంధించిన సదరన్ సెక్టార్లో ఉన్న అందరు ఆఫీసర్లకి చాంద్రాయణగుట్టలో సదరన్ సెక్టార్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్తుంటారు. ఈ ట్రైనింగ్లో వాళ్ళు గతంలో చేసిన ట్రైనింగ్తో పాటు లేటెస్ట్గా ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఆ సమస్యలను ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, మన ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఆర్మ్స్ మీద మనకు పట్టు ఏ విధంగా ఉంది అనే విషయాలు ఇక్కడ ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకి ఒక టెస్ట్ పెడుతుంటారు. ఆ టెస్ట్లో వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపిస్తుంటారు. అలాంటి ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ట్రైనింగ్ సెంటర్లో ఏం జరుగుతుంటాయి, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు, ఈ సదరన్ సెక్టార్లకు సంబంధించిన ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఏ విధంగా నేర్పుతారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఇక్కడ మనకి విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్తే విక్రమ్ గారు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది ఇప్పుడు దేశంలోని నెంబర్ 1 ఏజెన్సీ. ఎస్, అంటే పారామిలిటరీలో బిఎస్ఎఫ్ వాటితో కన్నా ఇది ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. ఒకవైపు కాశ్మీర్ బోర్డర్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ బోర్డర్ అవ్వచ్చు, దేశంలో ఎక్కడ ఏ అల్లరి జరిగిన కమ్యూనిటీ అయినా లేదంటే నక్సల్స్ మూవ్మెంట్ అయినా కంట్రోల్కి మీరు కనిపిస్తుంటారు. అంత పవర్ఫుల్ ఏజెన్సీ, చాలా బిగ్గెస్ట్ ఏజెన్సీ ఉన్న సిఆర్పిఎఫ్లో ఇక్కడ ఉన్న ఆర్మీ మిగతా ఆఫీసర్లకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వడం అని చేస్తుంటారు. ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? ఫస్ట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది గతంలో ఉంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ గ్రూప్ సెంటర్స్ ఉంటారో అందరూ తీసుకొచ్చి రిఫ్రెష్ చేయించడం అనేది ఒక పెద్ద అంశం. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు లేదా వాళ్ళకున్న టెక్నాలజీ మీద వాళ్ళకు పట్టు తీసుకురావడానికి ఇస్తుంది. ఇప్పుడు మన చాంద్రాయణగుట్ట సెక్టార్లో ఎంతమందికి ఇస్తుంటారు, ఏ సెక్టార్లో ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అని చెప్పే ముందు విక్రమ్ గారు ఎందుకు సిఆర్పిఎఫ్లో రావాలనుకున్నారు చెప్పండి. నేను బేసికల్గా ఒక రైతు బిడ్డని. సో చిన్నప్పటి నుంచి ఒక రైతు కళ ఏముంటుందంటే తన కొడుకు మంచిగా విద్యాభ్యాసం చేసి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకుంటాడు. అట్లే మా తండ్రి గారు కూడా అనుకున్నారు. నాది ఒక చిన్న గ్రామం, అక్కడ విద్యాభ్యాసం లేకపోతే స్కూల్ లేకపోవడం వల్ల నేను మొత్తం 12-15 ఏళ్ళు బయటే చదువుకున్నాను. సో ఆ క్రమంలో వేరియస్ సివిల్స్ కానివ్వండి, గ్రూప్ ఏ సర్వీసెస్ కానివ్వండి ఇచ్చే ఉద్దేశంలో సో సిఆర్పిఎఫ్ గురించి తెలుసుకున్నాము. సిఆర్పిఎఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, సిఆర్పిఎఫ్లో ఎటువంటి బాధ్యతలు ఉంటాయి అవన్నీ తెలుసుకొని ఇందులో వెళ్తే దేశానికి, మన సమాజానికి మనం ఒక రకంగా మన తరపు నుంచి సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో సిఆర్పిఎఫ్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సిఆర్పిఎఫ్లోకి వచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? ఆ ట్రైనింగ్లో మీ రైతు బిడ్డగా వచ్చిన ఇక్కడికున్న ట్రైనింగ్ అనేది చాలా కఠినంగా అనిపిస్తుంది. ఆ కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఇనీషియల్గా ఎవరికైనా సరే అది పోలీస్ ట్రైనింగ్ కానివ్వండి, ఆర్మీ అనండి, మా సిఆర్పిఎఫ్ అనండి, ఇనిషియల్ వెళ్ళగానే అందరికీ టఫ్ అనిపిస్తుంది. సో బేసికల్గా యూపీఎస్సీ ద్వారా ఎవరైతే ఆఫీసర్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ అన్నది గురుగ్రామ్, ఢిల్లీలో మా సిఆర్పిఎఫ్ అకాడమీ ఉంది. సో అక్కడ వాళ్ళకి 1 year ట్రైనింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఆఫీసర్స్కి బటాలియన్స్ అలాట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఏ బటాలియన్స్ వెళ్ళాలనేది అక్కడ డిసైడ్ అవుతుంది. సో ట్రైనింగ్ గురించి మాట్లాడితే ఇనిషియల్గా అయితే అందరు కూడా ఇబ్బంది పడతారు, నేను కూడా ఇబ్బంది పడ్డాను. బట్ అది వినగ వేము తీయనుండి అన్నట్టు ఇనిషియల్ కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది అండ్ వి స్టార్ట్ ఎంజాయింగ్ ద ట్రైనింగ్. సార్, మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బెటాలియన్ అలాట్మెంట్ ఉంటుంది. అలాట్మెంట్ అనేది సివిల్స్లో ఏ విధంగా అయితే ఈ స్టేట్ మార్క్ బట్టి ఓన్ స్టేటా హోమ్ క్యాడర్ ఇస్తుంటారో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందా? నో, మెరిట్ బట్టి ఉంటుంది. మాది క్యాడర్ బేస్డ్ ఉండదండి. వెన్ వీ కమ్ ఇన్ టు ద సర్వీస్ అప్పుడు మా మెరిట్ మీద డిసైడ్ అవుతుంది, ఏ సీనియారిటీ డిసైడ్ అవుతుంది. బట్ ఆఫ్టర్ దట్ మాది డైరెక్టర్ జనరల్ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో దే డిసైడ్ ఎవరిని ఏ బెటల్ని వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు సదర్న్ సెక్టర్ గురించి మాట్లాడారు, అట్లా వేరే వేరే సెక్టర్స్, సదర్న్ సెక్టర్ ఉంది, వెస్ట్ బెంగాల్ సెక్టర్ ఉంది, నార్దర్న్ సెక్టర్ ఉంది. సో వేరే సెక్టర్స్ అలాట్ అవుతాయి. సెక్టర్స్లో ఏవైతే ఇప్పుడు బెటాలియన్స్ ఉన్నాయో వాటిలో
మాకు పోస్టింగ్ ఉంటుంది. నాకు ఇనీషియల్గా సదర్న్ సెక్టర్ అలాట్ అయింది. సదర్న్ సెక్టర్ యూనిట్లో నేను పనిచేశాను. దాని తర్వాత ఐ హ్యావ్ బీన్ పోస్టెడ్. సదరన్ సెక్టర్ అలాట్ అయిన తర్వాత మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? యా, సదర్న్ సెక్టర్ అలాట్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి 42 బెటాలియన్. దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి రాజమండ్రిలో ఉంది. అండ్ నా ఇనీషియల్ ఫస్ట్ పోస్టింగ్ ఇస్ జీకే విధి, గూడెం కొత్త విధి అని మీరు వినే ఉంటారు. సో వన్ ఆఫ్ ద ట్రాన్సిట్ జోన్ ఆఫ్ ఏఓబి ఏరియా. సో 3 years నేను అక్కడే 3.5 years ఐ వాజ్ దేర్ ఇన్ జీకే విధి. సో అక్కడ వేరియస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయడం కానివ్వండి, సివిల్ పోలీస్తో, గ్రే హౌండ్స్తో, స్పెషల్ పార్టీస్ ఏవైతే ఉంటారో వాళ్ళతో ప్లానింగ్ చేసి ఆపరేషన్ చేయడం కానివ్వండి. ఈ నక్సల్ ప్రభావిత ఏరియా కాబట్టి వాళ్ళ మూమెంట్స్ని, వాళ్ళ కదలికల్ని మినిమైజ్ చేయడానికి మా సివిల్ పోలీసు మేము కలిసి ఇక్కడ పనిచేసాము. సార్, జీకే వీధి అన్న పోలీస్ స్టేషన్ మీద డైరెక్ట్ నక్సల్స్ అటాక్ చేసిన రోజులు గతంలో. అది ఎప్పుడు కూడా హై సెన్సిటివ్ ఏరియా. ఒకవైపు మీకు పాడేరు, ఒకవైపు సీలేరు, ఇంకా అన్నవరం, రంపచోడవరం అన్ని బెల్ట్ ఉంటుంది. ఇటువైపు నుంచి అంటే ఎంట్రీ ఎగ్జిట్ చాలా కనిపిస్తుంది. అటువంటి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పుడు మీకు ఫిజికల్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? అంతేకాకుండా టోపోగ్రఫీ తెలుసుకోవడానికి మీరు ఎలా కష్టం? టోపోగ్రఫీ అన్నది మా బేసిక్ ట్రైనింగ్లోనే నాకు ఆఫీసర్స్ అని కానివ్వండి, మా జవాన్లు ఎవరైతే కూర్చున్న వాళ్ళకి కానివ్వండి, వీ ఆల్వేస్ మా ఫస్ట్ ఉంటుంది ఏమంటే వీ డోంట్ గో బై వెహికల్స్. మేము అటువంటి టోపోగ్రఫీలో వెళ్ళామంటే మేము మాది కదలికలన్నీ బై ఫుట్ ఉంటుంది. అంటే మేము నడుచుకునే వెళ్తాం తప్ప బస్సులో వెళ్ళిపోవడం కానివ్వండి, కార్లు అట్లా అస్సలు ఉండదు. సో ఆ విధంగా మేము రూట్స్ ఎక్కే మ్యాప్ రీడింగ్ కానివ్వండి అవన్నీ మాకు ఇప్పుడు ఇక్కడ కూడా అదే నడుస్తుంది. సో అవన్నీ మేము వీ అప్డేట్ అవర్ సెల్ఫ్స్. ఆ ఏరియాలో ఏ రూట్స్ తీసుకుంటే మేము వాళ్ళకి కంటపడకుండా మా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేస్తామన్నది మేము ముందే ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత వీ గో ఇన్ టు ద ఫీల్డ్. అంటే నక్సల్స్ మూమెంట్ ఉన్న జీకే వీధి కానీ ఆ ప్రాంతంలో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది, ఎందుకంటే కొండల మీద ఉంటారు, వాళ్ళకి ఆ ప్రాంతం తెలుసు. మీ ప్రతి కదలిక వాళ్ళకి కనిపిస్తుంటుంది. కానీ మీరు నైట్ టైం కానీ డే టైం జర్నీ కాకుండా నైట్ టైం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మీరు ఎంత కష్టపడి వెళ్తుంటారు? అది కష్టం అని మేము అనుకోము అసలు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ కష్టం అని మీరు అప్పర్ హ్యాండ్ అంటారు. అదే కదా ఛాలెంజ్. దట్ ఈస్ ద ఛాలెంజ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో అండ్ అందులో నుంచి మాకు సంతృప్తి వస్తుంది. మీరు అన్నది అక్షరాల నిజం. వాళ్ళ ఏరియా వాళ్ళది, టోపోగ్రఫీ వాళ్ళది, మా కదలికలు ఎప్పుడు కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. బట్ అటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళి వాళ్ళకి వాళ్ళతో పై చేయి కాకుండా చేయడమే మా ఉద్దేశం. అంటే జీకే వీధి అనేది డిఫరెంట్ ఏరియా ఉంటుంది. జీకే వీధి దగ్గర మీకు కొండలు, కొంత ప్లెయిన్ ఏరియా కనిపిస్తుంది. కొంత సీలేరు వెళ్ళేసరికి కొంచెం గుట్టలు, కొండలు కనిపిస్తాయి. పాడేరు వచ్చేసరికి హిల్స్ ఉంటుంది. మీరు అన్నవరం వచ్చేసరికి కొంచెం ప్లెయిన్ ఏరియా కనిపిస్తుంది. మరి డిఫరెంట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ టోపోగ్రఫీ కదా, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్ కదా. సో ఆ టోపోగ్రఫీ మేము ముందే స్టడీ చేస్తాము. మేము వెళ్తున్నాము అంటే ఏ రూట్ తీసుకుంటే మీరు ఎక్కడైతే మీకు హిల్లీ టెరెన్ ఉందో హిల్లీ టెరెన్లో కూడా మన జవాన్లకి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఏ రూట్ తీసుకుంటే మనము ఆ హిల్లీ టెర్రైన్ మనము క్రాస్ చేయగలము. ప్లేన్ ఏరియాలో వస్తే అందరికి కనపడతాం. అట్లాంటి సమయంలో వాళ్ళకి కనపడకుండా మీరు నైట్ టైం అన్నారు. సో వెన్ ఎవర్ దిర్ ఇస్ ఎ ప్లేన్ ఏరియా వీ ట్రై టు కవర్ ఇట్ ఇన్ ద నైట్ టైమ్స్. సో దట్ ఆర్ మూమెంట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు మతలబ్ మా మూమెంట్ అంతా ఏవైతే ఉందో వాళ్ళకి తెలియకుండా అది మా సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటూ మేము పోతాం. అంటే ఒక్కొక్కసారి ఎంట్రీ ఎగ్జిట్ ఒక్కొక్క విలేజ్ వరకు వచ్చింది అనుకోండి, సాధారణంగా ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే వే ఉన్నప్పుడు మీరు దాన్ని అది దాంట్లో ఒక చిత్రమైన ఫాలో ఏ టాక్టిక్, అది చెప్పాలో చెప్పకూడదు, బట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. ఎందుకంటే మేము వీ ట్రై టు డిస్గైజ్ అవర్ రూట్స్. సో మేము పోయేది ఒక దిక్కు చూపిస్తాము, బట్ ఆ టార్గెట్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో అది మరీ డీటెయిల్ పోకూడదని నా ఉద్దేశం. అంటే ఈ ట్రైనింగ్ అనేది మీ వాళ్ళందరికీ కూడా అదే చెప్తుంటారా? ఎస్ రైట్ ఫ్రమ్ ద బేసిక్ ట్రైనింగ్ వీళ్ళంతా బేసిక్ ట్రైనింగ్ చేసి ఇప్పుడు రిఫ్రెషర్ కోర్స్ కోసం వచ్చారు మన దగ్గరికి. మాది బేసిక్ ట్రైనింగ్ మా ఆఫీసర్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కూడా వీళ్ళకి మేము మెయిన్ ఫోకస్ చేసేది ఏమంటే మీరు అన్నెసరీ మిస్టేక్స్ చేయకుండా ఏ విధంగా మీరు ఆపరేషన్కి పోతే యూ షుడ్ బి సేఫ్ అండ్ యూ షుడ్ బి సక్సెస్ఫుల్. మీరు సురక్షితంగా ఉంటూనే మీరు ఎటువంటి ఎట్లా విజయాన్ని అందుకోగలరు, అదే మెయిన్ ఫోకస్ ఉంటుంది వీళ్ళది. దానికి కావాల్సింది మెంటల్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ రెండు కూడా. సో దట్ ఈస్ వాట్ మా మొత్తం ప్రయత్నం అంటే అదే. ఓకే, అంటే జీకేవి దాటిన సీలేరు దాటాక చిత్రకొండ, బలిమెల ఉంది. బలిమెలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది 2010. అటువంటి లెసన్స్ మీ వాళ్ళకి రిపీట్ కాకుండా ఏమైనా క్లాసులు చెప్తుంటారు? ఎస్ దట్ ఈస్ వెరీ మచ్. అది వాళ్ళ ట్రైనింగ్లో ఒక భాగం. కేస్ స్టడీస్ అన్నవి అది మాది కానివ్వండి, బిఎస్ఎఫ్ది కానివ్వండి, మీరు అన్నట్టు బలిమెల్ లాంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేస్ స్టడీస్ మేము తీసుకొని మేమే కాకుండా బయట నుంచి కూడా
గ్రేహౌండ్స్ అనండి లేకపోతే స్పెషల్ పార్టీస్ అనండి, అక్కడి నుంచి కూడా మేము ఫ్యాకల్టీని పిలిపించి వాళ్ళ కేస్ స్టడీస్ మేము చేపిస్తాం. సో దట్ దే గెట్ ఏ ఫీల్. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళు చూసి ఆ ఇన్సిడెంట్ నుంచి వచ్చిన వాళ్ళని క్లాసులు తీసుకుంటే దే విల్ నో లైక్ ఎటువంటి తప్పులు చేయడం వల్ల ఎట్లా మన ఫోర్సు దెబ్బతినింది అన్నది. సో దట్ క్లాసెస్ ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ వీళ్ళ ట్రైనింగ్లోనే ఒక భాగం అది. ఓకే, ఇది కాకుండా వాళ్ళకి డ్రై రేషన్ కానీ వాటర్, సమ్మర్ వస్తుంది, మిగతా టైంలో అంటే వాటర్ ప్రాబ్లం, కానీ సమ్మర్లో వాళ్ళకి వాటర్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. కానీ వాటర్ ఎక్కువ తాగితే స్టోరేజ్ మీకు ఉండదు కాబట్టి దాన్ని అటువంటి ప్రికాషన్స్ ఏమి ఇస్తుంటారు? డ్రై రేషన్ అదంతా డిసిప్లినే. ఎందుకంటే మేము డ్రై రేషన్ వాటర్ అన్నారు, వాటర్ డిసిప్లిన్, దాని పేరే వాటర్ డిసిప్లిన్. మీరు ఇంత తీసుకెళ్లారంటే అందులో మీ హ్యావ్ టు కంప్లీట్, అది ఇన్ని గంటల కొరకు మీకు ఇన్ని లీటర్లు నీళ్ళు అని ఉంటుంది. సో దట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ద జవాన్ ఈస్ ట్రైన్ లైక్ దట్, మా సోల్జర్ ఈస్ ట్రైన్ లైక్ దట్ అండ్ దే ఆర్ రెడీ ఫర్ దట్. ఓకే, తర్వాత సార్ వీళ్ళు కుటుంబాలతో వదిలి దాదాపు ఫీల్డ్లో వెళ్తారు. ఒక్కొక్కసారి కోంబింగ్ వెళ్తే 25 days కూడా అడవిలో ఉన్న రోజులు ఉన్నాయి. అటువంటి టైంలో కుటుంబాలకు దూరంగా ఉన్న వాళ్ళకి కుటుంబం సంబంధించిన సమస్యలు కానీ కుటుంబాలకు గుర్తుకు రాకుండా వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేస్తుంటారు? అది గ్రౌండ్ కమాండర్స్ ఇనీషియల్గా వెళ్ళే మీరు అన్నారు ఛత్తీస్గఢ్ ఏరియాలో ఎక్కడైతే నక్సల్ ప్రభావిత క్షేత్రాలు ఎక్కువ అండ్ దాంట్లో వోల్టాలిటీ ఎక్కువ ఉందో అక్కడ ఇట్లాంటి పెద్ద ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి సమయంలో కాదు, దాని ముందు నుంచే కూడా వాళ్ళ బెంట్ ఆఫ్ మైండ్ వి ట్యూన్ ఎవరైతే కమాండర్స్ ఉన్నారో గ్రౌండ్ కమాండర్స్, సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి, దే ఆల్ కమ్ అండ్ ట్యూన్ దెమ్ అప్. ఎందుకంటే వీళ్ళు వచ్చిన వీళ్ళందరికీ తెలుసు మేము గ్రౌండ్లో వెళ్తే మాకు ఎటువంటి ఛాలెంజ్ ఉంటాయని వాళ్ళకి ముందే తెలుసు. బట్ ఇట్లాంటి లాంగ్ ఆపరేషన్స్ పోయినప్పుడు ఇనీషియల్గానే మేము వాళ్ళని ట్యూనప్ చేసేస్తాం. ఆ జవాన్లు కూడా ట్యూనప్ అయిపోతారు అండ్ అకార్డింగ్లీ మీ ఫ్యామిలీ గురించి మాట్లాడారు, దే విల్ ట్యూనప్ దర్ ఫ్యామిలీస్. దే విల్ ఆల్రెడీ, ఎందుకంటే ఇనీషియల్గా ఇప్పుడు మీరు ట్రైనింగ్ గురించి అన్నారు, ఫస్ట్ ట్రైనింగ్లో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు మీరు అని. ట్రైనింగ్లో ఇనీషియల్గా ఇబ్బంది పడతారు, ఫ్యామిలీ కూడా అంతే. కొత్తగా పెళ్ళి అవుతుంది, భార్య అనుకుంటుంది ఆహా మంచి ఉద్యోగం, ఓకే దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ దీన్ని కూడా ఆమె అలవాటు కానీ కొంత టైం పడుతుంది, దాని తర్వాత ఆమె కూడా అలవాటు అయిపోతుంది. తర్వాత ఇక్కడ చాంద్రాయణగుట్ట ట్రైనింగ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి? ఇక్కడ దిస్ ఈజ్ బేసికలీ సెక్టర్ ట్రైనింగ్ నోడ్ అంటాం. ఇక్కడ మనం ఎక్కడైతే ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్నామో దిస్ ఈజ్ రన్స్ అండర్ ద సదర్న్ సెక్టర్ ఆఫ్ సిఆర్పిఎఫ్. సో ఇక్కడ వచ్చేసి మాకు ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే కమాండోస్ కూర్చున్నారో 6 బటాలియన్ నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడైతే మా బటాలియన్స్ ఉన్నో వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఇందులో మీరు అన్నారు ఏమేమి టాపిక్స్ అన్నారు, బేసిక్ టాపిక్స్ ఏమంటే మా మూమెంట్ ఎట్లా ఉండాలి, మ్యాప్ రీడింగ్, జీపీఎస్ యూజ్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఎండ్యూరెన్స్. ఇప్పుడు మీరు చూసారు ఇంతకుముందు మన వాళ్ళు చేశారు. సో ఫిజికల్గా ఫిట్ ఉండడం ఎట్లా, ఎందుకంటే మీరు అన్నారు 20 days ఆపరేషన్స్ ఉంటాయి, 5 days 10 days వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనిట్ ఫిజికల్ టఫ్నెస్. అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ఆల్ ది ఫైనల్ అవుట్కమ్ ఏమంటే ది బికమ్ మెంటల్లీ టఫ్. సో ద మెయిన్ పర్పస్ ఈస్, ముఖ్య ఉద్దేశం ఏమంటే వీళ్ళకి ట్రైనింగ్ ఫిజికల్ ఇస్తూనే మెంటల్ కూడా టఫ్ చేయడం. సో దానికి తగ్గ ఫ్యాకల్టీ మా వాళ్ళు ఉన్నారు, ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ గ్రేహౌండ్స్లో చేసి ఇక్కడ గ్రేహౌండ్స్ ప్యాటర్న్ మీదే మనం ఇక్కడంతా డెవలప్ చేసింది. ఇక్కడ అంటే ఈ ఆబ్స్టకల్స్ కానండి, ఈ మొత్తం ట్రైనింగ్ మోడల్ కానండి. సో మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, దాని తర్వాత సార్ వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ వస్తూ ఉంటారు. మీరు అన్నారు బయట నుంచి వస్తుంటే కేస్ స్టడీస్ తెప్పిస్తాం మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి, గ్రేహౌండ్స్ అనండి లేకపోతే వేరే అదర్ ఫోర్సెస్ నుంచి కానివ్వండి, వాళ్ళ కేస్ స్టడీ తెచ్చి వీళ్ళకి వినిపిస్తాము. సో దట్ దే గెట్ ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటట్టు. ఇట్లాంటి తప్పిదాలు చేస్తే ఇట్లా మనం సఫర్ అవుతాం అనేది. సో అట్లాంటిది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దే కెన్ గో బ్యాక్ విత్ ఫుల్లీ ప్రిపేర్డ్ మైండ్. అట్లా అంటే ఇక్కడ మీరు 6 minutesలో ఒక అది రికార్డు 28 ఆబ్స్టకల్స్ ఉన్నాయి మా దగ్గర. రికార్డ్ ఆఫ్ 6 minutes 30 secondsలో దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ ది సెక్టర్ ట్రైనింగ్ నోడ్. అండ్ అది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇందులో ఎవరైనా బ్రేక్ చేస్తారండి అది. ఓకే సార్, టెక్నాలజీ విషయంలో మీ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటారు, జీపీఎస్ సిస్టమ్ కూడా నేర్పుతున్నారు కదా. కానీ కొంతమంది జామర్స్ కూడా తీసుకెళ్తున్నారు. అవును, మరి అటువంటిప్పుడు టెక్నాలజీని మనం జీపీఎస్ని ఎలా వీళ్ళు. సో జీపీఎస్ అన్నది దట్ ఈస్ అప్డేటెడ్ వర్జన్ సార్. అది ఇప్పుడు బేసిక్ ఈజ్ మ్యాప్ రీడింగ్. సో జామర్స్ ఉన్నాయని మనకి మన అట్లా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ కానీ వచ్చిందంటే వీ ఫాలో ద మ్యాప్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మాన్యువల్ మ్యాప్, ఎస్, మ్యాప్ రీడింగ్ ఇస్ ద బేసిక్ థింగ్. మ్యాప్ రీడింగ్ నుంచే మీకు జీపీఎస్లు అనండి లేకపోతే ఈ టెక్నాలజీ ఏవైతే వచ్చాయని అవన్నీ కూడా మ్యాప్ ద్వారానే కదా. ఏ జీపీఎస్ అయినా సరే మ్యాపే చూపిస్తుంది. వీ హ్యావ్ ద మ్యాప్స్ విత్ అస్. ఒకవేళ మాకు అట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇంటెలిజెన్స్ కానీ వచ్చింది అంటే జామర్స్ పెట్టారు ఇట్లాంటివి మనకి ఏమవుతుందంటే వీ ఫాలో ద మ్యాప్ అండ్ వీఆర్ వెల్ ట్రైన్డ్. సార్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు బ్యాటిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, అంతా ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళకి ఒకవేళ వార్లోకి వెళ్ళినప్పుడు లేదా కోమింగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా సివిలియన్స్ కనపడితే, ఏమైనా ప్యాథటిక్ కండిషన్ కనపడితే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళతో ఎలా మమైకం అవ్వాలి, అటువంటి కూడా నేర్పుతారు. అటువంటిది సిఆర్పిలో అదొక అంగం. అది అవినాభావ అంటారు చూడండి, ఇంటిగ్రల్ పార్ట్. అది
ఎందుకంటే మాది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే అక్కడ వెళ్ళలేకపోతుందో దట్ ఈస్ బీయింగ్ డన్ బై సిఆర్పిఎఫ్. సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ గురించి మీరు వినే ఉంటారు, ఎందుకంటే అది ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్. అది అఫ్కోర్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళ దగ్గర అవ్వడానికి అవుతుంది, కాకపోతే దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ ఏవైతే ఉందో వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పడానికి మేము అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్లో మేము పిల్లలకి పుస్తకాలనండి అవి కానివ్వండి, లేకపోతే 42 లొకేషన్లో మేము ఉన్నప్పుడు జీకేవీలో ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము ఇచ్చాము. ఎందుకంటే మీరు జీకేవీలో చూసుంటారు, దే డ్రైవ్ జీప్స్ అవన్నీ చేస్తాం. బస్ సర్వీస్ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అక్కడ లోకల్ యూత్ ఏవైతే ఉందో అఫ్కోర్స్ దే ఆర్ స్టడింగ్, చదువు చేస్తూనే దే డ్రైవ్ ఆటోస్ అండ్ జీప్స్. సో అట్లాంటి వాళ్ళని మేము తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టి మేము డ్రైవింగ్ క్లాసెస్ చేయించి వీ హ్యావ్ గివెన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో. సో ఉద్దేశం ఏమంటే సొసైటీకి మేము అక్కడ ఉన్నది వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏదైతే ఉందో అది స్టేట్ అవ్వండి సెంట్రల్ అవ్వండి వాళ్ళ కోసం పనిచేస్తుందని తెలియపరచడానికి మేము సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేది దట్స్ ద బిగ్ టూల్, దట్స్ ద బిగ్గెస్ట్ టూల్ ఆఫ్ సిఆర్పిఎఫ్. అండ్ దాంట్లో మేము సఫలీకృతం కూడా అవుతున్నాం. ఓకే, ఎస్. సో ఫైనల్గా మీరు ఏ విధంగా అయితే రైతు బిడ్డగా వచ్చి దేశానికి సేవ చేస్తున్నారు, అదేవిధంగా చాలామంది యంగ్ జనరేషన్ సిఆర్పిఎఫ్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు, ఎందుకంటే సిఆర్పిఎఫ్ అనగానే అందరూ కొంచెము అక్కడెక్కడ ఉంటారట ఇదట అదన్న ఒక రాంగ్ నోషన్ ఉంది, అది ఒక అపోహన చెప్పొచ్చు. ఇప్పుడు ఏమైనా ఇంటర్నల్ సెక్యూరిటీలో అది ఎటువంటి విషయమైనా కానివ్వండి, ఏమైనా అల్లర్లు జరిగినివ్వండి, యువతను చూస్తాం మనం, క్యాండిల్ మార్చ్లు చేస్తూ ఉంటారు, ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. కాకుంటే టు బీ ఆన్ ద గ్రౌండ్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. గ్రౌండ్లో ఉండి మీరు అటువంటి సిచ్యువేషన్ డీల్ చేయడం అన్నది అదొక వేరే తృప్తిని, వేరే ఒక ఏమంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అట్లా చేయడం కంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ టు కమ్ టు సిఆర్పిఎఫ్. అండ్ సిఆర్పిఎఫ్కి ఉన్న డ్యూటీస్ ఎంత వేరేడ్గా ఉన్నాయంటే విఐపి సెక్యూరిటీ అంటే సిఆర్పి వస్తుంది, దేశ ఎన్నికలంటే సిఆర్పి లేనిది ఎవరు ఊహించలేరు. సో అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ మెషినరీని నడపడానికి ఒక పెద్ద అవకాశం సిఆర్పిలో ఉంటుంది. సో దట్ సాటిస్ఫాక్షన్, ఒక పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగిందంటే ఆ ఆఫీసర్ కానివ్వండి జవాన్ కానివ్వండి చాలా చాలా హ్యాపీగా సంతృప్తికరంగా వాపస్ వస్తాడు ఎవరైతే యూనిట్లు ఉంటారు. సో అట్లాంటి ఫీలింగు, అట్లాంటి సాటిస్ఫాక్షను, అటువంటి సేవ చేయాలనుకున్న వాళ్ళు అందరూ కూడా దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ సిఆర్పిఎఫ్. అండ్ ఐ కెన్ సే ఇట్ విత్ 100% కాన్ఫిడెన్స్, సిఆర్పిఎఫ్లో వచ్చిన తర్వాత నోబడీ విల్ ఫీల్ బ్యాడ్ అరే ఎందుకు వచ్చామని. దే విల్ ఫీల్ ప్రౌడ్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫోర్స్. ఇటువంటి గొప్ప సిఆర్పిఎఫ్లో మేము ఒక భాగము అన్న ఫీలింగ్తోనే, అన్న ఒక తృప్తితోనే వాళ్ళు ఉంటారు తప్ప ఇంకా వేరే అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పులు. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ ప్రజలతో పాటు దేశానికి కూడా సేవ చేయాలంటే సిఆర్పిఎఫ్ అనేది బెస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు విక్రమ్ గారు. ఖచ్చితంగా మీరందరూ సిఆర్పిఎఫ్ చేయండి, జాయిన్ అవ్వండి, దేశానికి సేవ చేయండి. Please subscribe iDreams. for more videos. Subscribe iDream. Please subscribe for more videos. I dream. For more videos, Subscribe I dream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe I dream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.